హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ. ఫ్రెండ్స్, ఈ రోజు మనం మన ఛానల్లో ఒక ముఖ్యమైనటువంటి ఈ యొక్క రైతు తను చాలా నష్టపోయారండి. అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా 2 ఎకరాలు కలిగినటువంటి ల్యాండ్. ఆ రైతు ఏ విధంగా నష్టపోయారు అనేది నేను నీకు వీడియోలో క్లుప్తంగా తెలియపరుస్తాను. ఆ ల్యాండ్ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియపరుస్తాను. అంటే మన ఛానల్ చూసి తను వాళ్ళ యొక్క ల్యాండ్ని మన ఛానల్లో ప్రమోట్ చేయమని మనని కాంటాక్ట్ అవటం జరిగింది. ఇది మొత్తం కూడా 2 ఎకరాలు కలిగినటువంటి మ్యాంగో ట్రీస్ ల్యాండ్ అండి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ మ్యాంగో కల్టివేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది. అంటే ఈ ల్యాండ్ మొత్తం కూడా రెడ్ సాయిల్ కలిగినటువంటి ల్యాండ్ అండి ఇది. అంటే ఈ రెడ్ సాయిల్ ఉండటం వల్ల ఈ ట్రీస్ అనేవి గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క ట్రీస్ ఉన్నప్పటికీ 10 సంవత్సరాల దాకా మంచి క్రాప్ వచ్చిందండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా సరైన క్రాప్ లేకపోవటం వల్ల కొంచెం ఈ యొక్క ల్యాండ్లో రకరకాలైనటువంటి తెగుళ్ళు అవి ఇవి రావటం వల్ల పంట దిగుబడి అనేది తగ్గిపోయిందండి. తగ్గిపోవడం వల్ల ఈ ల్యాండ్ కలిగినటువంటి రైతు ఈ యొక్క ల్యాండ్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. అందుచేత మన ఛానల్లో ప్రమోట్ చేయమని అడిగారు. అదేవిధంగా ఫ్రెండ్స్, నేను తెలియపరుస్తుంది ఏమనగా, మీకు మన యొక్క వీడియోస్ అనేవి మీకు నచ్చినట్లయితే వేరే ఒక 100 మెంబర్స్కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కైనా మీ నైబర్స్కైనా ఎవరికైనా మా యొక్క వీడియోస్ని మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది. ల్యాండ్ ఏ విధంగా కొనాలి, ఏ విధంగా అమ్మాలి అనేది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా కాంపాక్ట్ ల్యాండ్ అండి. అంటే కాంపాక్ట్ ల్యాండ్ అంటే మొత్తం ఒకే ప్లేన్ షేప్లో ఉన్నటువంటి యొక్క మ్యాంగో ట్రీస్. మనకి రైట్ సైడ్లో కూడా ఒక కాలువ కలదండి, పంట కాలువ. ఆ పంట కాలువ నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. వేరే ల్యాండ్స్కి వాటికి వాటర్ అనేవి వెళ్తాయంట. అదేవిధంగా ఈ యొక్క ట్రీస్కి పంట అనేది సరిగా లేకపోవడం వల్ల ఈ యొక్క రైతు ఆ ట్రీస్ని తీసేయాలనుకున్నారు. తీసేసి వేరే క్రాప్ పంటని పండించుకోవాలనుకున్నారు. కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల తను ఆ పంటని పూర్తిగా తీసేసి వేరే పంటను వేసుకోవాలి అనుకున్నప్పటికీ అయినా కూడా వారు చేయలేని పరిస్థితి. కాబట్టి తను ఏం నిర్ణయించుకున్నారంటే ఈ యొక్క ల్యాండ్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. పూర్తిగా ల్యాండ్ ట్రీస్తో పాటు ఈ యొక్క ల్యాండ్ 2 ఎకరేస్ని కూడా అమ్మాలని నిర్ణయించుకున్నారు. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రెవెన్యూ రికార్డ్స్, అడంగలు, అదేవిధంగా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అంటే వీరికి స్టార్టింగ్ నుంచి కూడా ఈ ల్యాండ్ మొత్తం కూడా ఈ మామిడి తోటే, ఈ మ్యాంగో కల్టివేషన్ అనేది చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు సదుపాయం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా చాలా అందుబాటులో ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా, అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ల్యాండ్ యొక్క వివరం అనేది, అంటే ల్యాండ్ ఎవరు, ఎక్కడ, ఏంటి, మనకి వీళ్ళకి, అంటే మీకు ల్యాండ్ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ యొక్క ల్యాండ్ వివరాలు అనేవి పూర్తిగా తెలుస్తాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియోస్ అనేవి మీరు ఖచ్చితంగా అన్నీ కూడా చూడండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్లు మీకు నచ్చినట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో మాకు కామెంట్ని తెలియపరచగలరు. అదేవిధంగా కామెంట్ సెక్షన్లోనే మీరు ఆ యొక్క సజెషన్స్ అనేవి మాకు తెలియపరచగలరు. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ యొక్క ల్యాండ్స్ వల్ల మీకు యూజ్ అయితే ఉంటుంది. ఈ యొక్క వీడియోస్ అనేవి మీరు ఖచ్చితంగా మన ఛానల్లోని ఒక 100 మెంబర్స్కి, ప్రతి ఒక్కరు 100 మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఈ ల్యాండ్లు మీకు చాలా యూజ్ అవుతాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, అదేవిధంగా
ల్యాండ్ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అమ్మాలని అనుకునే వారికి కూడా ఈ యొక్క ల్యాండ్ని అమ్మాలని అనుకునే వారికి కూడా మన యొక్క వీడియోస్ అనేవి మీరు షేర్ చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీకు తదుపరి వీడియోల కోసం, అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ యొక్క తదుపరి వీడియోలు మీకు కావాలనుకుంటే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఛానల్ యొక్క వీడియోస్ చాలా యూజ్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మా ద్వారా మాకు ఏమన్నా మీకు ఈ యొక్క ల్యాండ్కి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా మేము మీకు తెలియపరచగలం. ఎందుకంటే మేము చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి వేరే పంటలు కూడా పండించుకోవడానికి, అదేవిధంగా రకరకాలైనటువంటి క్రాప్స్ పండించుకోవడానికి కూడా మనకి పంట కాలమే దగ్గర ఉందండి. అంటే ఈ ట్రీస్ తీసేసినప్పటికీ వేరే పంటను కూడా మనం పండించుకోవడానికి సదుపాయం కలదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ని మీరు ఒక 100 మెంబర్కి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా లైక్, షేరు, సబ్స్క్రైబు, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.